బాబు సర్కార్లో ల్యాప్టాప్ల వేదికగా దోపిడీ జరిగిందంటూ ఒక ఐటెంని సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. 3,500 ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబుల కోసం 27,672 ల్యాప్టాప్ల సేకరణ. జీఎం ద్వారా మార్చి 18 టెండర్ నోటిఫికేషన్ జారీ. అస్మదీయులు మాత్రమే టెండర్ అర్హత సాధించాల నిబంధనలో మార్పు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు తుంగలోకి. 248 కోట్లకు కోట్ చేసి L1గా నిలిచింది శాన్బే నెట్వర్క్స్. 254 కోట్లకు కోట్ చేసి L2గా నిలిచింది సెల్కాన్ ఇంపెక్స్. శాన్బే 70%, సెల్కాన్కి 30% ల్యాప్టాప్లు సరఫరా చేసే ఒప్పందం. సరఫరా సంస్థలు కుమ్మక్కయ్యడానికి ఇవే ఆధారం అంటున్న నిపుణులు. ఒక్కో ల్యాప్టాప్ ఏకంగా 89,042 చొప్పున కొనుగోలు. బహిరంగ మార్కెట్లో వారి ధర 43 నుంచి 45,000 మాత్రమే. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మరో 5-6 అనుకున్న మొత్తంగా 49 నుంచి 50,000. దీన్ని బట్టి ఒక్కో ల్యాప్టాప్ మీద 38,500 నుంచి 40,500 ధర అధికం. ఫలితంగా 106 కోట్ల నుంచి 112 కోట్ల మేర అస్మదీయులకు ప్రయోజనం. మొత్తాన్ని నీకెంత నాకెంత అని పంచుకుంటారంటూ ఆరోపణలు. నాకు ఇందులో అయితే పెద్ద జెన్యూనిటీ కనిపించలేదు. ఎందుకంటే ల్యాప్టాప్లో 40-50 వేలు అనేది ప్రాథమికమైనటువంటిది. 80-90 వేలు ఉంటే కొంచెం మంచిది వస్తుంది. ఇది స్కూళ్ళల్లో నడపాలంటే చాలా రోజులు నడపాలి కాబట్టి ఆ రేంజ్లో పెట్టడంలో తప్పేమీ లేదు. వార్త వేగ్గా రాసేసినట్టున్నారు.